అందరికీ శుభోదయం. మిత్రమా, ఫోకస్ అంటే ఏకాగ్రత అనేది ఎలా ఉండాలంటే, ఒక చిన్న కథతో చెప్తా. కష్టాలు, సుఖాలు అనేది దేనికి ఒకదానికొకటి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే ఎండాకాలం అయినాక వానాకాలం, వానాకాలం అయినాక శీతాకాలం ఎట్లో, రాత్రి అయినాక పొగలు, పొగలైనాక రాత్రి ఎట్లో, అలాగే సుఖమైన కష్టం, కష్టమైనాక సుఖం. ఒక సుఖమే ఎక్కువ రోజులు ఉన్నా కూడా అది కష్టంగా అనిపిస్తుంది. ఒక కష్టమే ఎక్కువ రోజులు ఉన్నా కూడా అది సుఖమైపోతుంది. అట్లా అది ఉంటుంది. కానీ మన ఫోకస్ అంటే మన ఏకాగ్రత ఎలా ఉండాలంటే, ఒక అడవిలో ఒక జింక కడుపుతో ఉంది. తను ప్రసవించే సమయం ఆసన్నమైంది. అప్పుడు జింక అనుకున్నది, అయ్యా భగవంత, నేను ప్రసవించే సమయం అయింది, ప్రసవించాలి కదా, నేను నా కడుపులో ఇన్ని రోజులు మోసినటువంటి నా బిడ్డని సుఖంగా ఈ భూమి మీదకి వదలాలి కదా. ఇలాంటి సమయంలో అన్నీ నువ్వే దిక్కు అని పూర్తి ఏకాగ్రత భగవంతుని మీద పెట్టింది. అప్పుడు సమస్యలు ఏమొచ్చాయో తెలుసా? ఈ జింక ఎక్కడైతే ఉన్నదో ప్రసవించడానికి ఆ అడవిలో, ఒక పక్క అడవి అంటుకోంది, కాలకుంటూ అడవి అంటుకుంటూ వస్తా ఉంది. ఇంకో పక్క ఉరుములు మెరుపులతో గాలి బీభత్సంగా వీస్తా ఉంది. ఇవి ఇలా జరుగుతూ ఉంటే, అరే పొద్దుంతా పోయింది. ఆ సమయంలో వేటగాడు ఒకడు, నేను ఈరోజు ఏదో ఒకటి వేటాడాలా, పొద్దునుంచి నాకేం దొరకలేదు కదా అని ఈ జింక పక్కే వస్తా ఉన్నాడు. జింకను చూశాడు, అంటే దాన్ని కూడా బాణం వేయడానికి రెడీగా ఉన్నాడు. అదే సమయంలో ఇంకో పక్క నుంచి పెద్ద పులి ఒకటి ఇదే జింకను చూస్తా ఉంది. చూసినప్పుడు పులి జింకని చంపి తినేస్తాము అనే ఆలోచనతో ఉంది. వేటగాడు బాణం వేసుకోనికి రెడీగా ఉన్నాడు. జింకని వాడు వేసి చంపేస్తాడు. ఒక పక్క అడవి కాలుకొని వస్తా ఉంది, ఒక పక్క భారీ వర్షం. ఇప్పుడు అది ఎలా తప్పించుకుంటుంది? తప్పించుకోగలదా? ఇన్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు, తన బిడ్డకు జన్మనీయలేదు. అలాంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? దాని ఆలోచన, ఆ జింక ఆలోచన, పూర్తి ఏకాగ్రత తన బిడ్డకు జన్మమీయడం మీదే పెట్టింది. అప్పుడు భగవంతుని సృష్టిలో ఏం జరిగిందంటే, ఆ మెరుపు మెరవడంతో వేటగాన్ని కళ్ళు చెదిరి తన వేస్తున్నటువంటి బాణం గురి తప్పి పులికి పోయి పడి పులి చనిపోయింది. ఒక పక్క జోరుగా అగ్గి వస్తా ఉంది, గట్టి వాన వచ్చింది కదా, ఈ వానతో అగ్గి ఆరిపోయింది. తను భగవంతుని నమ్మి పూర్తి ఏకాగ్రత పెట్టింది కాబట్టి తన బిడ్డకి జన్మనిచ్చింది. అలాగే ఏ కష్టం వచ్చినా భగవంతుడు మనకు తెలియకుండానే మనకు తోడుగా ఉండి అన్ని విధాలుగా కూడా మన మంచి చెడ్డలో ఆయన మీద వదిలేసి మనం పూర్తి ఏకాగ్రతతో మనం చేయాల్సిన పని మీద పెడితే భగవంతుని ఆశీస్సులు మన మీద ఉంటుందని తెలియజేసుకుంటూ, ఒక్కసారి నేను చెప్పిందని ఆలకించాలని తెలియజేసుకుంటున్నా. జై హింద్.